జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా మారాడు. అలాంటి వ్యక్తికి హాని తలపెట్టడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారా అనేదైతే ఇప్పుడు అనుమానంగా ఉంది. దానినే ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక హెచ్చరికలు చేసినట్లుగా తెలుస్తోంది. జాగ్రత్తగా ఉండాలి దాన్ని చెప్పటము, తర్వాత భద్రతను పెంచటం కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు పవన్ యొక్క భద్రతను పెంచుతున్నాయి, ఆయనకి ముప్పు ఉంది అని చెప్పారు అనే వార్త అయితే ఇప్పుడు వ్యాప్తి చెందుతుంది. ఇంటర్నల్ ఒక ప్రైవేట్ సంభాషణలో పవన్ కళ్యాణ్ పేరు ప్రముఖంగా ప్రస్తావించారు కొన్ని సంస్థలు, అజ్ఞాత వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక కుట్ర పన్నుతున్నారు అనే సమాచారాన్ని అయితే పవన్ కళ్యాణ్కి ఇంటెలిజెన్స్ కేంద్ర నిఘా వర్గాలు కానీ రాష్ట్ర నిఘా వర్గాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే దీంతో ఇప్పుడు ఈ వార్త అయితే ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్కి భద్రత పెంచడం జరిగింది. కేంద్రం కూడా ఇంకా అదనపు భద్రతను ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం కూడా ఎక్కడికెక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం ఆయన నిర్విరామంగా కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి పర్యటనలు ఇవన్నీ చేస్తుంది. ఒక కీలక వ్యక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేదైతే తెలవకున్నా కూడా ఎవరు దాన్ని సంభాషణలు ఎవరు చేశారు, అజ్ఞాత వ్యక్తులు ఎవరు అనేది కేంద్ర నిఘా వర్గాలు కూడా బయటికి వెల్లడించలేదు. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉంది అనే వార్తలు అయితే ఇప్పుడు ఆయన అభిమానులను కానీ ప్రజలను కానీ ఒక ఆందోళనకి గురి చేస్తున్నాయి. ఏదేమైనా కూడా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఆయనకైతే సెక్యూరిటీ కల్పించే ప్రయత్నం చేస్తోంది.